హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. గత అసెంబ్లీ ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ నుండి బోండా ఉమ టీడీపీ తరపున పోటీ చేశారు. ఇదే సమయంలో వైసీపీ అధినాయకత్వంతో విభేదించి టీడీపీలో చేరారు వంగవీటి రాధ. బోండా ఉమను గెలిపించేందుకు తన వంతు ప్రయత్నం కూడా చేశారు రాధ. కానీ ఈ ఎన్నికలలో వైసీపీ గట్టిగా వీడియంతో బోండా ఉమ ఓటమి పాలయ్యారు. అయితే 2024 ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. విజయవాడ కేంద్రంగా టీడీపీ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరారు. విజయవాడ పశ్చిమ సీటు గురించి టీడీపీ జనసేన నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. ఇదే సమయంలో విజయవాడ సెంట్రల్లో టీడీపీ నేతల వంగవీటి రాధ, బోండా ఉమ మధ్యదారుల మధ్య ఈ సీటు నుంచి వంగవీటి రాధ పోటీ చేస్తారనే సమాచారం సాగుతుంది. దీంతో కొద్ది రోజులుగా రాధ ఉమ వర్గీయుల మధ్య సీట్ల యుద్ధం జరుగుతుంది. వంగవీటి రాధను టీడీపీ నమ్మడం లేదంటూ 3 రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్టులు వైరల్గా మారాయి. ఈ పోస్టింగ్స్ బోండా ఉమ మద్దతుదారులే చేస్తున్నారని రాధా వర్గం అనుమానిస్తుంది. దీంతో ఇప్పుడు బోండా ఉమను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ఉమా టార్గెట్ చేసే విధానంగా ఈ పోస్టింగ్స్ రాధా మద్దతుదారులే సర్క్యులేట్ చేస్తున్నారన్నదే ఉమా మద్దతుదారులే ఆరోపణ. ఇప్పుడు బోండా ఉమను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఉమాను టార్గెట్ చేసే విధానం, ఈ పోస్టింగ్స్ రాధా మద్దతుదారులే సర్క్యులేట్ చేస్తున్నారన్నదే ఉమా మద్దతుదారులు ఆరోపణ. తాజాగా వంగవీటి రాధను నమ్మట్లేదంటే ఏం చేయాలి అంటూ కొన్ని పోస్టింగ్స్ వైరల్ అవుతున్నాయి. రాధాపై 7 పాయింట్లు పోస్టులు పెడితే ఉమాపై 17 పాయింట్ల పోస్టులు మొదలయ్యాయి. నమ్మకానికి ఇవేనా ప్రామాణికలు అంటూ ప్రశ్నలు సంధించారు. దీంతో ఈ సోషల్ మీడియా వార్పై వంగవీటి, బోండా ఉమ ఏ విధంగా స్పందిస్తారన్నదే చూడాలి. రాధాపై 7 పాయింట్లతో పోస్టులు పెడితే ఉమాపై 17 పాయింట్లతో పోస్టులు మొదలయ్యాయి. నమ్మకానికి ఇవేనా ప్రామాణికాలు అంటూ ప్రశ్నలు. దీంతో ఈ సోషల్ మీడియా వారిపై వంగవీటి, బోండా ఉమ ఏ విధంగా స్పందిస్తారన్నదే చూడాలి.